హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో గురించి కొంచెం చెప్పాలి. ఏమంటే ఈ వీడియో దివాళీ హౌస్ క్లీనింగ్ కోసము షూట్ చేసిన వీడియో అనమాట. యాక్చువల్‌గా 3 డేస్ ప్లాన్ ఇది. మొత్తం హౌస్ క్లీనింగ్ ఒకటేసారి అవ్వదు కదా! అండ్ ఆఫీస్ కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం కొంచెంగా 3 డేస్ చేశాను. సో, అలా ప్లాన్ చేసుకొని షూట్ చేసిన వీడియో ఇది. అండ్ ఫస్ట్ మనకి ఫెస్టివల్స్ అంటే గుర్తొచ్చేది నాకైతే ఇంపార్టెంట్‌గా 3 గుర్తొస్తాయి. ఏంటంటే ఫస్ట్ హౌస్ క్లీనింగ్, తర్వాత పూజలు అండ్ షాపింగ్. నేను షాపింగ్ చేసినా చేయకపోయినా హౌస్ క్లీనింగ్ మాత్రం కంపల్సరీ చేసుకుంటాను. కొంచెం కొంచెంగా చేస్తాను. బట్ నాకు సాధ్యమైనంతగా కంప్లీట్‌గా మాత్రం చేసుకుంటాను. అండ్ ఫస్ట్ క్లోజెట్ క్లీనింగ్ మాత్రం చేస్తాను. ఎందుకంటే అది ఎవ్రీ డే పెట్టిన దగ్గర అయితే అస్సలు ఉండదు మా ఇంట్లో. సో, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ నేను బట్టలు అంతా మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలి. అండ్ పండగల సీజన్‌లో మాత్రము ఏమైనా వేస్ట్ ఉన్నా ఆర్ ఏమన్నా పాడైపోయినయి ఉన్నా మాత్రము పక్కకు పెట్టేసి మొత్తం క్లోజెట్ అంతా రీఅరేంజ్ చేస్తాను. నాది, వియాన్‌ది అండ్ అనిల్‌ది కూడా. అండ్ ఇది వేరే రూమ్‌లో. ఈ రూమ్‌లో నేను కొంచెం ఎక్కువ యూజ్ చేయనవి ఏమైనా వేస్ట్ క్లాత్స్ ఉంటాయి. అవన్నీ ఈ రూమ్‌లో స్టోర్ చేసుకుంటాను. సో, అవన్నీ ఎప్పుడు డీక్లటర్ అయిపోతాయన్నమాట నాకు. అవి ఎంత అరేంజ్ చేసినా మళ్ళీ అవి ఎందుకో ఫోల్డింగ్స్ అది సరిగ్గా రావు. సో, వాటి కోసం నేను ఐకియాలో ఈ బ్యాగ్స్ తీసుకున్నాననమాట. సో, వీటిలో ఏమంటే అంతా అరేంజ్ చేసేసి మళ్ళీ అంటే కవర్స్‌లో కాకుండా సో, ఇవి జిప్ బ్యాగ్స్ అనమాట. సో, ఈ జిప్ బ్యాగ్స్‌లో పెట్టేస్తున్నాను ఇప్పుడు. ఇవి చాలా రోజులయింది తీసుకొని. బట్ అరేంజ్ చేయడానికి నాకు ఇంక టైం సరిపోక జస్ట్ ఇంక అలా వదిలేసాను. సో, ఇప్పుడు మొత్తం హౌస్ క్లీనింగ్ చేస్తున్నానని చెప్పి సో, వేస్ట్ క్లాత్స్ అన్నీ కూడా మళ్ళీ మంచిగా రీఅరేంజ్ చేసుకుంటున్నా. అండ్ ఆ బ్యాగ్ చాలా పెద్దగా ఉందనమాట. సో, అక్కడ అది ఫిట్ అవ్వలేదు ఆ షెల్ఫ్‌లో. సో, మళ్ళీ తీసి పెద్ద షెల్ఫ్‌లో పెడుతున్నా. అండ్ నాకు కూడా యాక్చువల్‌గా ఏమంటే తొందరగా సాటిస్ఫై అవ్వను. ఏదైనా సరే నాకెందుకో తొందరగా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో, చేసిందే మళ్ళీ చేస్తూ ఉంటాను. బట్ అల్టిమేట్‌గా సాటిస్ఫై అవుతాను నా పనికి. ఇంకా ఈ కబోర్డ్ మొత్తము వియాన్‌కే అనమాట. అంటే వియాన్ డైలీ వేర్ క్లాత్స్ ఇందులో అండ్ ఇంకా వాటి డైపర్స్ ఇంకా వియాన్‌కి రిలేటెడ్ అన్నీ దీంట్లో పెడతాను. మంచివన్నీ వేరే రూమ్‌లో పెడతాను. బట్ డైలీ యూజ్‌వన్నీ మాత్రం దీంట్లో పెట్టుకుంటాను. ఎందుకంటే హ్యాండీగా ఉండాలి. ఈజ్ ఆఫ్ యాక్సెస్ లాగా అనమాట. ఇంకా నేను ఈ డోర్ ఓపెన్ చేశానంటే వియాన్‌కి రిలేటెడ్ అన్నీ దీంట్లో ఉంటాయి. అంటే డైలీ యూజ్‌వన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ మంచివి అన్నీ వేరే రూమ్‌లో పెట్టుకుంటాను. సో, అది కూడా మొత్తము ఇంకా క్లీన్ చేస్తున్నాననమాట. వియాన్ షెల్ఫ్ వీక్లీ వన్స్ అయితే నేను కంపల్సరీ క్లీన్ చేస్తాను. సో, ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ క్లీనింగ్ కాబట్టి మొత్తం అన్నీ రీఅరేంజ్ చేస్తున్నా అనమాట. వాడివన్నీ కొన్ని పాడైన బట్టలున్నాయి, పొట్టివైపోయిన బట్టలు. సో, అవన్నీ ఇంకా సైడ్ పెట్టేసి మంచిగా ఉన్నవన్నీ మళ్ళీ అరేంజ్ చేస్తున్నాను. సో, చిన్న పిల్లల బట్టలు అరేంజ్ చేయడం నాకెందుకో చాలా కష్టం అనిపిస్తది. మనవే ఈజీగా ఉంటాయి. ఎందుకంటే మనది ఈజీగా ఫోల్డింగ్స్ మంచిగా వస్తాయి. బట్ వీళ్ళవి చిన్న చిన్నవి ఫోల్డింగ్స్ చేయడము కష్టము. అండ్ ఫోల్డింగ్స్ సరిగ్గా రాకపోతే మంచిగా అరేంజ్‌మెంట్ సరిగ్గా ఉండదనమాట బట్టలది. సో, వీళ్ళవే నాకు కష్టం అనిపిస్తది. నా షెల్ఫ్ క్లీనింగ్ కన్నా వియాన్ షెల్ఫ్ క్లీనింగ్ నేను చాలా టైం తీసుకుంటాను. సో, ఇది దాని నెక్స్ట్ డే అనమాట. అంటే నిన్న ఫ్రైడే రోజు షూట్ చేసిందిది. సో, ఫ్రైడే రోజు సెకండ్ హాఫ్ నుంచి నా ఆఫీస్ సెకండ్ హాఫ్ నుంచి కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను. సో, యాక్చువల్‌గా కిచెన్ క్లీనింగ్ నేను దసరా టైంలో డీప్ క్లీనింగ్ చేసేసుకున్నాను మొత్తం కంప్లీట్‌గా. ఇప్పుడు జస్ట్ షెల్ఫ్స్ మాత్రమే క్లీన్ చేసుకున్నాను. అది కూడా ఎక్కువ యూజ్ చేసే షెల్ఫ్స్ ఉంటాయి కదా! డైలీ యాక్సెస్ చేసే షెల్ఫ్స్. అవి ఒక్కటే క్లీన్ చేసుకున్నాను. అండ్ నేను కిచెన్‌లో ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోను అసలు. జస్ట్ నేను ఏం యూజ్ చేస్తానో అవే పెట్టుకుంటాననమాట. ఏమైనా అయిపోతే అప్పటికప్పుడు కొనుక్కుంటాను కానీ ఎక్స్‌ట్రా ప్యాకేజెస్ మాత్రం అస్సలు పెట్టుకోను.
అందుకే నేను గ్రాసరీస్‌కంటూ సెపరేట్‌గా ఏమీ కబోర్డ్ ప్లాన్ చేసుకోలేదు కిచెన్‌లో. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంతవరకు గ్రాసరీస్ మెయింటైన్ చేసుకుంటానో. సో, అందుకని దానికేమీ నేను సెపరేట్‌గా స్పేస్ వేస్ట్ చేసుకోలేదనమాట. నేనొక జస్ట్ ఒక బాక్స్‌లో ఇది కూడా ఐకియాలో తీసుకున్నాను. దాంట్లోనే పెట్టుకుంటాను. అది సరిపోతది నాకు నేను తీసుకునే గ్రోసరీస్‌కి. సో, ఇంకా కొన్ని ఈ పప్పులవి అయిపోయాయనమాట స్టోరేజ్‌లో. సో, అవి జస్ట్ ఫిల్ చేసుకుంటున్నాను. నేను యాక్చువల్‌గా కిచెన్ కూడా మోస్ట్‌లీ ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకుంటాను. డీప్ క్లీనింగ్ కాకపోయినా అట్‌లీస్ట్ కంప్లీట్‌గా డస్టింగ్ చేసుకుంటాను. అండ్ వేస్టేజ్ ఏమన్నా ఉంటే తీసేస్తూ ఉంటాననమాట. అది జనరల్ కదా! మనకి వేస్ట్ ఎప్పుడు అది స్టాక్ అయిపోతా ఉంటది కిచెన్‌లో. కవర్స్ గానీ, ఏదో ఒకటి ప్యాకేజ్ కవర్స్ గానీ అలా. సో, అవన్నీ మంత్లీ ఒకసారి మాత్రం నేను అన్నీ పడేస్తూ ఉంటాను. సో, మా ఇంట్లో మోస్ట్ ఇరిటేటింగ్ షెల్ఫ్స్ అంటే కిచెన్‌లో ఈ యుటెన్సిల్స్ ఉన్న షెల్ఫ్స్ అనమాట. ఇవి ఆల్మోస్ట్ ఎవ్రీ డే నేను రీఅరేంజ్ చేసుకోవాలి. అవి అలా ఎందుకనో అరేంజ్ చేసినా కానీ మళ్ళీ ఏదో పనిలో పడిపోయి అలా అలా పెట్టేస్తూ ఉంటాము ఆ షెల్ఫ్‌లో. సో, మళ్ళీ ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇది మాత్రం నేను రీఅరేంజ్ చేస్తూనే ఉంటాను మా ఇంట్లో. అండ్ ఇంకిప్పుడు క్లీనింగ్ చేస్తున్నాను కదా! సో, ఇంకా షెల్ఫ్స్ అన్నీ డస్టింగ్ కూడా చేసుకున్నాననమాట కొంచెము. అండ్ డస్టింగ్ అంటే జస్ట్ క్లీన్ చేసుకున్నాను. లోపల షీట్స్ ఉంటాయన్నమాట. మొత్తం ఈ డ్రావర్స్ అన్నిట్లో. సో, ఆ షీట్స్ తీసేసి మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకున్నాననమాట. సో, క్లీనింగ్ కాబట్టి. యాక్చువల్‌గా ఎవ్రీ డే అయితే అలా చేయను. ఏమైనా క్లీనింగ్ ఉన్నప్పుడు మాత్రం లోపల షీట్స్ అన్నీ తీసేసి మళ్ళీ మొత్తము స్క్రబ్‌తో ఆహ్, ఆహ్, క్లీన్ చేసుకుంటాననమాట. ఎందుకంటే ఇవి ఎప్పుడు డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఏదో ఒక జిడ్డు పడుతూనే ఉంటది. లేకపోతే ఏదో డస్ట్ పడుతూనే ఉంటుంది. తడి గిన్నెలు పెట్టేస్తూ ఉంటాం కదా! సో, ఆ స్మెల్ అది వస్తా ఉంటది. సో, ఇలా క్లీన్ చేసినప్పుడు మాత్రం అవన్నీ నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. ఈ డైలీ యూజ్ చేసే షెల్ఫ్స్ మాత్రము. ఇంకా లోవర్ షెల్ఫ్స్ ఉంటాయి కదా! కింద ఉన్న షెల్ఫ్స్ అవి క్లీన్ చేయలేదు. ఎందుకంటే అవి ఆల్రెడీ క్లీన్డ్‌గానే ఉన్నాయి. అండ్ ఎక్కువ యూజ్ చేయని గిన్నెలు పెట్టుకుంటాననమాట లోవర్ షెల్ఫ్స్‌లో. సో, అవి బానే ఉన్నాయని చెప్పి ఇంకా వాటి మీద ఇంకా టైం పెట్టలేదు. అండ్ నేనెప్పుడు క్లీన్ చేసినా కిచెన్ షెల్ఫ్స్ మాత్రము ఇలా కొంచెం ఎయిర్ ఎళ్ళేలా కొంతసేపు ఉంచేస్తాననమాట. ఎందుకంటే తడి పెట్టి తుడుస్తాం కదా! మళ్ళీ ఆ స్మెల్ రాకూడదని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆ ఎయిర్ ఎళ్ళడానికి, ఆ డ్రై అవ్వడానికి మొత్తం ఆ షెల్ఫ్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచుతానలా. అండ్ ఇటుపక్క షెల్ఫ్స్ కూడా ఇవి కూడా ఆల్రెడీ క్లీన్‌గానే ఉన్నాయి. చెప్పాను కదా! నేను దసరా అప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకున్నానని. ఉన్నవే జస్ట్ కొంచెం డస్టింగ్ చేసుకొని రీఅరేంజ్ చేసుకుంటున్నాను. సో, నేను కిచెన్‌లో గిన్నెలు కూడా ఎక్కువ యూజ్ చేయననమాట. నాకు ఏం అవసరమో అవే పెట్టుకుంటాను కింద. ఎప్పుడైనా అమ్మ వాళ్ళొచ్చినప్పుడు, లేకపోతే ఎక్కువ కుకింగ్ ఎక్కువగా ఉన్నప్పుడే నేను గిన్నెలు పైనుంచి తీస్తాను. అంటే పైన కబోర్డ్స్‌లో పెట్టేస్తాననమాట అవసరం లేనివి. ఎందుకంటే ఎవ్రీ డే అవన్నీ మళ్ళీ అరేంజ్ చేసుకోవడం అన్నంత టైం ఉండదు. అండ్ ఓపిక కూడా ఉండదు. ఆఫీస్ వర్క్‌లో ఇంకా వియాన్ని చూసుకోవడము, ఇంకా రెగ్యులర్‌గా ఇంట్లో ఉండే పనుల వల్ల. సో, అందుకని నేను కిచెన్‌లో ఎక్కువ క్లటర్స్ పెట్టుకోననమాట. ఏది అవసరమో అదే ఉంచుకుంటాను. బట్ అవసరమైనప్పుడు తీస్తూ ఉంటాను పైన కబోర్డ్స్‌లో నుంచి. సో, ఈ కట్లరీ ట్రే కూడా నేను ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది ఫస్ట్ ట్రేలోనే ఉంటుంది గదా! ఫస్ట్ షెల్ఫ్‌లోనే ఉంటుంది. సో, స్టవ్ మీద పాలు పొంగినా, ఏదైనా వాటర్ పడినా ఆ కట్లరీ ట్రే పైకి వచ్చేస్తాయన్నమాట. సో, అదంతా ఎప్పుడూ మెస్సీగానే ఉంటుంది ఈ షెల్ఫ్ మాత్రము. సో, అది రెగ్యులర్‌గా వీక్లీ వన్స్ మాత్రం కంపల్సరీ క్లీన్ చేస్తాను. అండ్ ఇంకా లోవర్ షెల్ఫ్స్ అనమాట. ఈ లోవర్ షెల్ఫ్స్ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ యూజ్ చేసేవే ఉంటాయన్నమాట. సో, ఇవి కూడా నేను రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉంటాను. సో, ఆనియన్ బాస్కెట్, మెయిన్ ఆనియన్ బాస్కెట్‌లో ఏమైనా పాడైనయి ఉన్నాయంటే ఈగలు కంపల్సరీ వచ్చేస్తాయి కిచెన్‌లో. సో, అది కూడా నేను ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఏమైనా పాడైనయి ఉంటే వెంటనే పడేస్తాననమాట డస్ట్‌బిన్‌లో.
అండ్ ఈ షెల్ఫ్ కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే దీంట్లో నేను మిక్సీ జార్స్ ఇంకా ఆయిల్ టిన్స్ అన్ని దీంట్లోనే పెట్టుకుంటాను. ఎందుకంటే ఆయిల్స్ కనబడేలా పెడితే వియాన్ తీసేస్తాడు. సో వాడికి కనపడకుండా ఈ షెల్ఫ్లో లోపలికి పెట్టేస్తాను అనమాట ఆయిల్స్. సో ఈ షెల్ఫ్స్లో కూడా యాక్చువల్గా పేపర్స్ వేసి ఉన్నాను దీంట్లో. సో అవి తీసేసి మొత్తం వెట్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది కూడా ఎప్పుడు తడిగినలు అవి వెళ్ళిపోతూ ఉంటాయి షెల్ఫ్లోకి, ఆ మిక్సీ జార్స్ అవి. సో ఇది కూడా నేను మంచిగా క్లీన్ చేస్తాను అనమాట ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే. అండ్ ఆయిల్స్ కూడా దీంట్లో పెడతాను కాబట్టి ఆ షెల్ఫ్ అంతా కొంచెం ఆయిల్ జిడ్డ అవుతుంది. సో అది కూడా క్లీన్ చేసుకుంటాను. యాక్చువల్గా నేను ఆయిల్స్ కూడా ఎక్కువ ఒకేసారి తెప్పించుకోను. నాకు ఎప్పుడు యూజ్ అయితే అప్పుడే వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ తెప్పించుకుంటాను అంతే ఆయిల్స్. అండ్ ఫస్ట్ మనకి ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువ వర్క్ ఉండేది కిచెన్లోనే. సో ఆ కిచెన్ క్లీనింగ్ అయిపోయింది అంటే నాకు ఇంట్లో సగం క్లీనింగ్ అయిపోయిన ఫీలింగే వస్తుంది నాకు. అండ్ ఇది థర్డ్ డే ఆఫ్ హౌస్ క్లీనింగ్ అనమాట. అంటే ఈరోజు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజు సాటర్డే అనమాట. సో ఈరోజు మార్నింగ్ షూట్ చేసిన వీడియో ఇది. అంటే సాటర్డే మార్నింగ్ థర్డ్ డే ఆఫ్ హౌస్ క్లీనింగ్. సో ఈ రోజు అంతా ఫుల్ డస్టింగ్ అనమాట. నేను ఎప్పుడు ఫస్ట్ షెల్ఫ్ క్లీనింగ్ చేసేసుకుంటాను. లోపల అంతా షెల్ఫ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత డస్టింగ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఆ రోజు కర్టెన్స్ ఇంకా మొత్తం అంతా డీప్ డస్టింగ్ మాత్రం డీప్ డస్టింగ్ చేసేసుకున్నాను అంతా. ఎందుకంటే మాకు సరౌండింగ్స్ అంతా ఫుల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. సో మాకు ఎప్పుడు డస్ట్ ఫుల్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా డస్టింగ్ మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది ఇంట్లో. సో ఇంక ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి ఇంకా కంప్లీట్గా డస్టింగ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇంకా ఇప్పుడు దీవాళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే పెద్ద ఫెస్టివల్ పొంగలే కదా. సో పొంగల్కి మేము ఎప్పుడు హైదరాబాద్లో ఉండము, ఎప్పుడు ఊరికి వెళ్ళిపోతాం పొంగల్కి. సో నేను ఇంకా దివాళీ దసరా టైంలో మాత్రము ఫుల్ డస్టింగ్ అండ్ మొత్తం ఖచ్చితంగా క్లీన్ చేసేసుకుంటాను ఇల్లంతా. సో ఇంకా మా ఇంట్లో నెక్స్ట్ కిచెన్ తర్వాత నెక్స్ట్ బాగా క్లీన్ చేయాల్సిన ప్లేస్ ఇదే అనమాట, టీవీ యూనిట్. ఎందుకంటే వియాన్ ఇక్కడే ఆడుతూ ఉంటాడు, ఎప్పుడు ఇక్కడే తింటూ ఉంటాడు. సో వాడు తిన్నదంతా టీవీకి పోయడము, ఇంకా మొత్తం ఆ షెల్ఫ్స్లో రాయడం చేస్తూ ఉంటాడు అనమాట. సో ఎప్పుడు అంటే కిచెన్ టీవీ యూనిట్ డోర్ ఓపెన్ చేయగానే ఉంటుంది. సో ఫస్ట్ అపిరెన్స్ ఉంటుంది కాబట్టి టీవీ యూనిట్. సో నేను ఎప్పుడు టీవీ యూనిట్ కూడా రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ డస్ట్ కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ హౌస్ అంతా కర్టెన్స్ కూడా తీసేసాను ఆ రోజు. సో అవి కూడా హ్యాండ్ వాష్ చేయాలి యాక్చువల్గా, ఏవి మెషిన్ వాష్ చేయకూడదు. ఎందుకంటే పైన హ్యాంగింగ్ రింగ్స్ ఉంటాయి కదా, అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. సో అవన్నీ హ్యాండ్ వాష్ చేయడానికి తీసుకెళ్తున్నాను. నాకు ఇంట్లో కర్టెన్స్ కూడా నీట్గా లేకపోతే ఎందుకు ఆ వైబ్ నచ్చదు. సో కర్టెన్స్ కూడా నేను రెగ్యులర్గా కాకపోయినా బట్ క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఎందుకంటే ఆ డస్ట్ పట్టేసి ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కర్టెన్స్ నుంచి. సో అవి కూడా మంచిగా సర్ఫ్లో సోక్ చేసి హ్యాండ్ వాషే చేస్తాను, మిషన్ వాష్ చేయను. సో ఇంకా కిచెన్ కూడా షెల్ఫ్స్ క్లీన్ అయిపోయాయి కదా, ఆ కిచెన్ క్లీనింగ్ అప్పుడు సో ఇంకా డస్టింగ్ చేసేసుకుంటున్నాను. ఇంకా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి టీవీ యూనిట్ పైన, సో అవి కూడా మొత్తము వాటర్తో వాష్ చేస్తున్నాను అనమాట. డస్టింగ్ చేసేసి కంప్లీట్గా వాటర్తో వాష్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు హౌస్ హెల్పర్ని కొంచెం లేట్గా రమ్మని చెప్పాను అనమాట, ఎందుకంటే క్లీనింగ్ ఉంది కాబట్టి. సో తను వస్తే ఇంకా నా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వస్తే మొత్తము ఇంకా తుడిచేసి మాప్ పెట్టేసి వెళ్తుంది. నాకు ఎందుకో హౌస్ క్లీన్ అయిపోయింది అంటే చాలా బ్రైట్గా అనిపిస్తుంది ఫస్ట్ నాకు. ఎప్పుడు ఉండే లైట్లోనే బట్ ఎందుకో నాకు హౌస్ అంతా చాలా బ్రైట్గా అనిపిస్తుంది. ఆ డస్ట్ అంతా క్లీన్ అయిపోయి ఇంకా ఆ వేస్ట్ అంతా పాడేసిన తర్వాత. అండ్ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అదైతే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాను హౌస్ క్లీన్గా ఉన్నప్పుడు.